హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి షాపింగ్ వ్లాగ్ అని పెట్టి షాపింగ్లో లేకుండా డీమార్ట్లో ఉందన్నారు అనుకుంటున్నారా? ఇదని డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాము ఈరోజు. అంటే జస్ట్ కొన్ని ఐటమ్స్ రోజు రెగ్యులర్కి వేసుకునేవి, అదే నూనె కానీ, ఉప్పు కానీ, పసుపులు, డైపర్స్, గోధుమ పిండి, ఇలా రోజు వాడుకునే కొన్ని అయితే అయిపోయినాయి. కొన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాము. మేము ఒకేసారి అన్ని బల్క్లో తెచ్చుకోలేమండి. బైక్ మీద పిల్లలతో ఈ బ్యాగులు పట్టుకోలేము కదా, కొన్ని కొన్ని ఒక్కోసారి వెళ్ళి తెచ్చుకుంటుంటాము. ఇదైతే ఈరోజు కొన్ని తీసుకోవడానికి వెళ్ళాము. మా చిన్నోడు ఎప్పుడు అసలు దాని మీద కూర్చోడు. ఫస్ట్ టైం ఈరోజు మంచిగా కూర్చున్నాడు దాంట్లో. లేకపోతే నేనే ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది డీమార్ట్ మొత్తం. నాకు చెయ్యంతా నొప్పి వస్తుంది వాడిని ఎత్తుకొని వాళ్ళ నాన్న దగ్గరికి అస్సలు వెళ్ళాడు. ఇంకా ఒక బ్యాగ్ అయితే అయింది. బిల్ కౌంటర్ దగ్గర బిల్ వేయించుకున్నాము. ఇంక ఇక్కడ మా హస్బెండ్ బైక్ సైడ్ పార్క్ చేసి తీసుకురావడానికని వెళ్ళాడు. మేము అక్కడ బయట నించొని వెయిట్ చేస్తున్నాం. మా చిన్నోడు అప్పుడే నిద్రకు వచ్చేసిండు. ఇంటికి రాగానే అన్నీ మా పెద్ద బాబు వచ్చేలోపు అన్నీ సర్దేసుకోవాలి. అక్కడ వాడు ఏదైనా తినే ఉన్నాయనుకో రాగానే తినేస్తూ ఉంటాడు. ఇంకన్నీ వాడికి కనపరాకుండా దాచిపెట్టేసేయాలి. ఇంక అన్నీ వేసేసి చూడడానికేమో కొన్ని ఒక బ్యాగ్ సరుకులే, కానీ బిల్ మాత్రం 4000 అయిపోయింది. అదేంటో ఎక్కువ తీసుకున్నప్పుడు తక్కువ బిల్ అవుతుంది, తక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ బిల్ అవుతుంది. ఇదేంటో మా విషయంలోనే ఇలా జరుగుతుందో, మీకు కూడా ఎవరికైనా ఇలా అయితే కంపల్సరీ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.